మన దేశంలో ఈ ఐఈడీ బాంబులో లేకపోతే గనక ప్రత్యేకంగా తయారు చేసిన బాంబులతో దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి కుట్రలు పన్నేటువంటి లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్‌లు, ఐఎస్ఐఎస్‌లు లేకపోతే గనక హిజ్బుల్ ముజాహిదీన్‌లు ఇట్లాంటి అనేక సంస్థలు వాటికి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు. కొన్ని కుట్రలు భగ్నమవుతుంటాయి. కొన్నిసార్లు ఢిల్లీ పేలుడు లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. అయితే కెనడా లాంటి దేశంలో కూడా ఇప్పుడు ఇట్లాంటి ఉగ్రవాదం ప్రారంభమైందా? ఎస్ఎంఎస్ బ్లాస్టర్స్‌ని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు కెనడాలో. టొరంటో పోలీసులు. అంటే అక్కడ ఒక కుట్రని ఛేదించారు. ఇందులో వాళ్ళకి దొరికినటువంటియి ఏంటంటే ఆహ్, వేలాదిగా ఫోన్స్ ఉన్నాయి. ఆహ్, ఫ్ అలాగే ఆహ్, ఈ ఫోన్స్ ద్వారా బ్లాస్ట్ క్రియేట్ చేయడం. అంటే ఎస్ఎంఎస్ చేసి గాని, లేకపోతే ఫోన్ అలర్ట్ ద్వారా బాంబులు పేల్చడం అన్నటువంటి ఒక ఆయుధాలను తయారు చేశారు. ఏదైతే 911 కాల్‌ని పెట్టి కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. 13,000,000 డిస్‌రప్షన్స్ ఇప్పటికి జరిగినాయి. డిఫాంగ్ లిన్ 27 ఇయర్స్ అతను. అట్లాగే జుమిన్ షీ 25 ఏళ్ళు. వియోత్ హూ 21 ఇయర్స్. ఈ ముగ్గురు గూడా ఒక పక్కన ఫోన్ల హ్యాకింగ్ కోసం ఒక సెపరేట్ సాఫ్ట్‌వేర్ కనిపెట్టి, దాని ద్వారా ఒక రకమైన ఉగ్రవాద కార్యకలాపాలని ఆరంభించారు అని తేల్చారు. నెక్స్ట్ లెవెల్ సైబర్ క్రైమ్ అన్నటువంటి విషయంలో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.